జనరల్ గా సిట్టు మామూలుగా న్యాయవాదిగా నేను చెప్పేది ఏంటంటే పంచనామా ఏదైనా ఈ సీజర్ చేసినప్పుడు హైదరాబాద్ లోనే ఇది సీజ్ చేసినప్పుడే మధ్యవర్తుల సమక్షంలో పంచనామా నిర్వహించి ఆ నోట్ల సీరియల్ నెంబర్లు రాసి తర్వాత ఎన్ని నోట్లు ఏ వ్యాలిడేషన్ అంటే 500 నోట్లు ఎన్ని ఉన్నాయి 200 నోట్లు ఎన్ని ఉన్నాయి వాటి నెంబర్లు ఏంటి ఈ వివరాలన్నీ కూడా అందులో పంచనామాలో పొందుపరిచి తర్వాతనే సిట్టు వాళ్ళు దాన్ని స్వాధీనం చేసుకుని ఉండాల్సింది. మరి అది చేయలేదేమో అక్కడ అనేది నాకు అనుమానంగా ఉంది. కాబట్టి ఎందుకంటే అవన్నీ కూడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన దాన్ని బట్టి చూస్తే ఇవన్నీ కొత్త నోట్లుగా కనిపిస్తున్నాయి, పాత నోట్లుగా లేవు. ఎందుకంటే ఇవి 2024 జూన్కు సంబంధించిన నోట్లు అప్పుడు డిపాజిట్ అప్పుడు అక్కడ సులోచన ఫార్మ్స్ లో దాచిపెట్టారు. ఇవి రాజ్ కసిరెడ్డి గారు అని చెప్పి ఒక ఆరోపణ చేశారు. కానీ 2024 జూన్లో చేసింటే ఇంతకాలం తర్వాత ఇవి కొత్త నోట్లుగా ఎట్లా చలామణి అవుతున్నాయి, దాని పైన తీవ్రమైన అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఆ అనుమానాలు నివృత్తి చేసుకునేదానికి ఎందుకంటే ఆర్బీఐ ప్రింట్ చేసినప్పుడు అవి రిలీజ్ చేసినప్పుడు అక్కడంతా ఒక రికార్డు మెయింటైన్ చేసి దాంట్లో సీరియల్ నెంబర్ వైజ్ రాసి పెడతారు. ఎప్పుడు రిలీజ్ చేసిండే డేట్ కూడా ఆ నోట్లను రాస్తారు. కాబట్టి ఇది గాన తప్పు అయితే ఇది తప్పుడు కేసు కిందికి తర్వాత ఇది ఖచ్చితంగా విట్నెస్లను ప్లాంట్ చేసేదానికి ఇది చేసినారని చెప్పి సిట్టు భావించాల్సి వస్తుంది. ఎందుకంటే నిన్ననే రాజ్ కసిరెడ్డి కోర్టులో చెప్పాడు, నాకు 43 సంవత్సరాలు 45 సంవత్సరాల ముందు నుంచి సులోచన ఫార్మ్స్ వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ వీటన్నిటి వ్యాపారాలు వాళ్ళకున్నాయి. దాంట్లో ఐరేట్ హాస్పిటల్లో మాత్రమే మా మిస్సెస్ చిన్న స్థాయి డైరెక్టరు. తర్వాత ఇప్పుడు నన్ను 40 సంవత్సరాల ఇండస్ట్రీని నన్ను 43 సంవత్సరాల వ్యక్తికి బినామీ అని చెప్పడం మంచిది కాదు, ఇది నాకు సంబంధం లేదని చెప్పి చాలా వేదనతో కోర్టు ముందు రోధించి చెప్పడం జరిగింది. కాబట్టి దీనిపైన ప్రజలకు పలు అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే దీన్ని యాక్చువల్గా హైదరాబాద్లో సులోచన ఫార్మ్స్ లో సీజ్ చేసి ఉండాలా. కనీసం ఇప్పటికైనా అక్కడ దాదాపు ఆ 1 ఇయర్ సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కానీ వీటన్నిటినీ సిట్టు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసి కోర్టు ముందు పెడితే నిజాలు బయటకు వస్తాయి. అదేవిధంగా ఈ నోట్లు అంతకుముందు ఎందుకంటే దీంట్లో ప్రధానంగా వరుణ్ అనే వ్యక్తి చెప్పిన సమాచారం మేరకు దీన్ని సీజ్ చేశామని చెప్పారు. అయితే ఎవరి ఫామ్లో విజయేందర్ రెడ్డి ఫామ్లో అలాగే బాలరెడ్డి అంటే వాళ్ళ తండ్రి వాళ్ళకి సంబంధించిన ఫామ్లో అని చెప్పడం జరిగింది. వీళ్ళందరినీ కూడా గతంలోనే విచారించారు. 160 కింద వాళ్ళకి అంటే విట్నెస్లుగా రమ్మని చెప్పి పిలిచారు. వాళ్ళ స్టేట్మెంట్లు ముగ్గురువి రికార్డ్ చేశారు. ఆ రోజు ఈ 11 కోట్లకు సంబంధించి కానీ ఈ మనీ ట్రాన్సాక్షన్స్ మనీ ట్రయల్ గురించి కానీ ఎక్కడా చెప్పలే. మరి కొత్తగా ఈ 2-3 రోజుల క్రితమే వరుణ్ చెప్పడం ద్వారా ఇదంతా ఇది మేము సీజ్ చేశామని చెప్పి సిట్టు కొత్త భాష అని చెప్తాంది. దీనిపైన ప్రజలకు తీవ్రమైన అనుమానాలు ఉన్నాయి. వీటన్నిటిని నివృత్తి చేయాలంటే ఇప్పుడు కరెన్సీ నోట్స్ ఎప్పటివి, దానిలో సీరియల్ నెంబర్స్ ఎన్ని ఎంతెంత ఉన్నాయి, తర్వాత ఆర్బీఐ ఎప్పుడు ప్రింట్ చేసింది, ఆర్బీఐ ఎప్పుడు రిలీజ్ చేసింది, ఇలాంటి వివరాలన్నీ అవసరం. కాబట్టి కోర్టులో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేదానికి అతను మెమో వేయడం జరిగింది. ఆ మెమోకు అనుగుణంగానే ఇవాళ సిబిఐ కోర్టు వాళ్ళు ఒక డైరెక్షన్ ఇచ్చినారు. అంటే ఈ డైరెక్షన్ వల్ల మీకు ఏ విధంగా ప్రయోజనం చేకూరుతుంది, ముఖ్యంగా రాజకీయ సైడ్కి? ఇప్పుడు అది మామూలుగానే ఇవి ప్లాంటెడ్ మనీ అయితే, ఎందుకంటే అంతకుముందు విచారించినప్పుడు వరుణ్ దగ్గర కానీ బాలరెడ్డి దగ్గర కానీ విజయేందర్ రెడ్డి దగ్గర కానీ ఆ విచారణలో ఎక్కడ ఈ డబ్బుల గురించి మాట్లాడలే. మరి ఇప్పుడు మాట్లాడుతున్నారు, వాళ్ళ ఫారంలో సీజ్ చేసినట్టు చెప్తుంటే అవి కూడా కొత్త నోట్లు సోషల్ మీడియాలో వాళ్ళ ఎల్లో మీడియా పేపర్లోనే నోట్ల కట్టలు కొత్తవిగా కనిపిస్తున్నాయి. మరి జూన్ నుంచి ఇప్పటి వరకు ఉండే నోట్లను అలాగే అదే దీంట్లో ఉంటాయా? కాబట్టి ఇవి ప్లాంటెడ్గా వాళ్ళను బెదిరించి విజయేందర్ రెడ్డి వాళ్ళను బెదిరించి మిమ్మల్ని ముద్దాయిలుగా చేస్తాము అదర్వైజ్ అని చెప్పి బెదిరించి ఇవన్నీ సీజ్ చేసినట్టు మేము అనుకుంటున్నాము. అది అనిపిస్తుంది ప్రజలకు కూడా ఈ అభిప్రాయం కలిగేటట్టుగా సిట్ బిహేవ్ చేస్తా ఉంది. ఎందుకంటే 1 ఇయర్ బ్యాక్ ఉండే నోట్లని ఇప్పుడు అకస్మాత్తుగా అంతకుముందు విచారించినప్పుడు కాకుండా ఇప్పుడు అకస్మాత్తుగా సీజ్ చేసి ఇది రాజ్ కసిరెడ్డికి సంబంధించింది అని అతనికి బెయిల్ రాకుండా చేయడానికి, తర్వాత ఈ ప్రభుత్వం అదే పనిగా టార్గెటెడ్ చేసింది కాబట్టి
ఈ ప్రభుత్వమే ఇలాంటి ఏర్పాట్లు చేసిందనే అనుమానం కూడా స్పష్టంగా కలుగుతా ఉంది. సో ఇది పరిస్థితి ఖచ్చితంగా సిట్ అధికారుల ద్వారా ప్రభుత్వం కుట్రలు పండింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అనేది మనోహర్ రెడ్డి చెప్తున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఏసీబీ కూడా ఇచ్చినటువంటి ఆదేశాలు ఉన్నాయో అవి రాజకేశ్ రెడ్డికి సంబంధించి ఆ కేసులో చాలా కీలకమైన ఆదేశాలుగా పరిగణిస్తున్నామని చెప్పి ఆయన చెప్తున్నారు. ఖచ్చితంగా రాజకేశ్ రెడ్డి ఈ కేసు నుంచి బయటపడతారని కూడా ఆయన చెప్తూ ఉన్నారు.